గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. భారత సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను రక్షించుట, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనం ఇంతకు ముందు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకున్నాం. సో ప్రాథమిక హక్కుల్లో భాగంగా 32వ ఆర్టికల్ ఏం చెప్తుంది? రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చెప్తుంది. అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కుల్లో మనకి ఏ ప్రాథమిక హక్కుని కనుక మనం భంగం వాటిల్లా, మనం ఏ ప్రాథమిక హక్కుని కోల్పోయినా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి మన యొక్క ప్రాథమిక హక్కులను మనం మళ్ళీ తిరిగి పొందవచ్చు. అయితే సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను ఎలా రక్షిస్తుంది, ఏ పద్ధతులను పాటించడం వల్ల మనం తిరిగి మన ప్రాథమిక హక్కుల్ని అందిస్తుంది అని చూసుకుంటే, కొన్ని రిట్స్ని జారీ చేస్తుంది, అంటే కొన్ని ఆజ్ఞల్ని జారీ చేస్తుంది. ఈ చర్యల ద్వారానే మళ్ళీ మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అని చూసుకుంటే, అలా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా కూడా ప్రభుత్వం అనేది, అంటే జనరల్గా ఏంటంటే ప్రతి ప్రభుత్వము కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండానే శాసనాలు అనేవి రూపకల్పన చేయాలి. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల ఏదైనా కొంచెం వాళ్ళ కాంప్లికేషన్స్తో ఒకవేళ అలా చేస్తే కనుక, అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా కలిగించే విధంగా ఏదైనా ఒక చర్య తీసుకున్నప్పుడు దాన్ని అధికార బాహ్యం అవుతుంది, అంటే అల్ట్రా వైర్స్ అంటాం అన్నమాట. అలా అవుతుంది. సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు కూడా రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. అంటే తెలుగులో ఏమంటామంటే క్లియర్గా తాకీదులు అంటాం. రిట్స్ అధికారులకు అప్పగించినటువంటి అధికారాన్ని నిర్దేశించిన లక్ష్యం కోసం మాత్రమే ఉపయోగించాలి. మరి ఇంకా ఏ లక్ష్యం కోసమైనా వాడితే అప్పుడు ఆ చర్యను అధికార దుర్వినియోగంగా పరిగణించి కొట్టివేయచ్చు. అంటే ఒక అధికారిని ఒక పని కోసం మనం అపాయింట్ చేస్తాం, ఆ వ్యక్తి ఆ పని మాత్రమే చేయాలి. నా పని అయిపోయి నేను వేరే వాళ్ళ పనిలో దూరతాను, లేదంటే వేరే వాళ్ళ పని చేస్తాను అంటే తన పరిధి కాకపోయినా వేరొక పని చేశారనుకోండి, అది తప్పు అవుతుంది. అలాంటి వ్యక్తిని వెంటనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అని చెప్పి అతను తొలగించే అధికారం ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటంటే, పరిపాలనా అధికారులు చట్టపరిధికి లోబడి మాత్రమే తమ యొక్క అధికారాన్ని చలాయించండి. ఎవరికి అంతవరకు అధికారం ఉందో వాళ్ళు అంతవరకు మాత్రమే చలాయించాలి. సో ఈ విధంగా ఎవరైనా ఒకవేళ అలాంటి చలాయించినట్లయితే వాళ్ళ మీద ఈ రిట్స్ అనేవి జారీ చేయడే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఏంటి అని చూసుకుంటే, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవరెంటో, ఇంజెక్షన్, ఈ రకంగా రిట్లు అనేవి జారీ చేస్తుంది. అందులో ఏంటి హెబియస్ కార్పస్ అంటే ఏంటి అంటే, హెబియస్ కార్పస్ అనేది లాటిన్ పదం. ఈ లాటిన్ పదానికి అర్థం ఏంటంటే శరీరము ప్రత్యక్షమై ఉండుట, అనగా ఒక వ్యక్తిని హాజరుపరచండి అని చెప్పే అర్థం. ఒక వ్యక్తిని హాజరుపరచండి అని అర్థం. చట్ట వ్యతిరేకంగా అనుబంధించబడిన వ్యక్తిని విడుదల చేయమని స్వయంగా కానీ ఇతరుల ద్వారా కానీ అర్జించినప్పుడు న్యాయస్థానం ఆ వ్యక్తిని హాజరు కావాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. అంటే ఒక వ్యక్తిని ఎవరన్నా చట్ట వ్యతిరేకంగా నిర్బంధించిన అలాంటి వ్యక్తిని వెంటనే హాజరుపరచండి అని చెప్పి మనకి న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆర్డర్ వేస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అతని కోసం సెర్చింగ్ అది చేసి వెంటనే ఆ వ్యక్తిని హాజరుపరిచేలా చేస్తుంది. వ్యక్తి నిర్బంధం చట్ట వ్యతిరేకమని తోచిన యెడల అతన్ని విడుదల చేయవలసిందిగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ హెబియస్ కార్పస్ రిట్ని ప్రతి పౌరుడు కూడా ఒక హక్కుగా పొందడం అనేది జరుగుతుంది. తర్వాత మాండమస్ అనగా ఆజ్ఞ అని అర్థం. రాజ్యాంగం లేదా ఏ ఇతర చట్టమైనా విధించిన ప్రజా సంబంధ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిందిగా ప్రభుత్వ అధికారులను ఆదేశిస్తుంది. న్యాయస్థానం జారీ చేసే ఉత్తర్వే మాండమస్. చూడండి ఇక్కడ, ఆ రాజ్యాంగం లేదా ఏ ఇతర చట్టమైనా విధించిన ప్రజా సంబంధ కర్తవ్యాన్ని నిర్వర్తించమని, అంటే ఒక రాజ్యాంగంలో చట్టం కానీ మీరు ఫలానా పని చేయండి అని చెప్పి మీ యొక్క కర్తవ్యాన్ని చెప్తే కనుక ఒక ఆజ్ఞను జారీ చేస్తే దాన్ని మాండమస్ అని చెప్తాం. అంటే న్యాయస్థానంలో ఏం చెప్తుందంటే, మీకు పని ఉంది, మీరు ఈ పని చెయ్యండి, మీ అధికార పరిధిలో ఈ పని ఉంది కాబట్టి మీరు చెయ్యండి అని చెప్పి రిట్ని అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ రిట్ని అర్జీ పెట్టుకోవడానికి అర్జీదారులకు చట్టపరమైన హక్కు ఉండాలి. అంటే అర్జీదారులకు చట్టపరమైన హక్కు అనేది ఉండాలి. ఈ రిట్ను శిరసా వహించేందుకు ప్రభుత్వ అధికారులు కూడా ఒక చట్టబద్ధమైన కర్తవ్యం ఉంది. అంటే వాళ్ళు ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నట్లయితే మీకు మీ అధికారం ఉంది, మీరు చేయండి అని చెప్పి జారీ చేస్తుంది. అలాగే ఈ కర్తవ్యం చట్టంలో లిఖించబడి ఉండాలి. అధికారులు తమ అధికారాలను చలాయించేలా ఒత్తిడి చేసేందుకు
సముచితమైన పద్ధతిలో వివేచనాత్మకమైనటువంటి అధికారాలను చలాయించేలా నిర్దేశించేందుకు జారీ చేయవచ్చు. అంటే ఈ ఏదైతే వాళ్ళ యొక్క కర్తవ్యం ఉందో అది చట్టంలో ఉండాలి. అలాగే మీరు మీ అధికారాన్ని చెయ్యండి అని చెప్పి ఒత్తిడి చేయొచ్చు. అలాగే మీ యొక్క పద్ధతిలో మీరు సముచితమైన పద్ధతిలో మీ యొక్క అధికారాలను సరిగా చలాయించండి అని చెప్పి జారీ చేసేందుకు కూడా ఈ హక్కు అనేది ఉపయోగపడుతుంది. ఈ రిట్ అనేది ఉపయోగపడుతుంది. మామూలుగా మాండమస్ ఏంటి అంటే కోర్టు వాద్యాన్ని ఎవరైనా ప్రైవేటు వ్యక్తి ప్రారంభిస్తాడు. చట్టరీత్యా చేయవలసిన పనిని నిర్లక్ష్యం చేసిన ఉద్యోగిని పౌరుల అర్జీలపై న్యాయస్థానాలు ఆ విధిని నిర్వర్తించవలసిన విధిగా మాండమస్ రిట్ బలవంతం చేస్తాయి. అంటే ప్రైవేటు వ్యక్తి అంటే ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తి కోర్టు వాద్యాన్ని ప్రారంభించినప్పుడు చట్టరీత్యా చేయవలసిన పనిని మీ పరిధిలో ఈ పని ఉంది కానీ మీరు చట్టపరంగా మీరు చేయట్లేదు అని చెప్పి ఎవరైనా చేస్తున్నప్పుడు ఆ విధిని నిర్వర్తించమని చెప్పి మాండమస్ రిట్ని జారీ చేస్తారనమాట. ఇది పూర్తిగా న్యాయస్థానాల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. పరిస్థితిని సరిదిద్దడానికి లేదా మరి ఏదైనా చట్టపరమైన పరిహారం ఉంటే మాండమస్ అర్జీని స్వీకరించరు. అంటే సపోజ్ నేను ఉన్నాను ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ సరిగా వాళ్ళ పరిధిలో ఉన్న పని చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఏంటంటే న్యాయస్థానంలో ఏం చెప్తున్నాయంటే కొన్ని పనులు వాళ్ళు చేయకపోయినప్పుడు ఆ పౌరుడు ఏం చేస్తారంటే మాకు ఈ పని చేయట్లేదని చెప్పినప్పుడు వెంటనే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే మీ పరిధిలో ఈ పని ఉంది, మీరు కంపల్సరీ పని చేయండి అని చెప్పి బలవంతంగా ఇది చేయడం అనేది జరుగుతుంది. లేదా ఏదైనా సిచ్యువేషన్స్ బాగోలేనప్పుడు అంటే పరిస్థితులు సరిదిద్దడానికి ఏదైనా లేదంటే వేరొక మార్గం ఉన్నట్లయితే కనుక మాండమస్ అర్జీని పెట్టదన్నమాట. తర్వాత ప్రొహిబిషన్ నిషేధము. ఏదైనా క్రింది న్యాయస్థానాలు అర్ధన్యాయ నిర్వహణ సంస్థలు తమ కలిగిన అధికారాన్ని వాళ్ళు చలాయించడానికి చేస్తే అంటే వాళ్ళకి అధికారం లేదు కానీ వాళ్ళ అధికారాన్ని వాళ్ళు ఇంకా ఎక్కువ చలాయించేస్తారు అనుకోండి, మీకు అధికారం లేదు కాబట్టి మీరు చేయకండి అని చెప్పి నిషేధం విధించడం అనేది న్యాయస్థానం చేస్తుంది. సహజ న్యాయ సూత్రాల అతిక్రమణ జరిగినప్పుడు లేదా అర్జీదారుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా ఈ రిట్ని జారీ చేయవచ్చు. న్యాయ వ్యవహారాలు ఏదైనా న్యాయ లేఖ లేదా అర్ధన్యాయ అధికార సంస్థ వద్ద పెండింగ్లో ఉన్న సందర్భాలలో మాత్రమే ఈ ప్రొహిబిషన్ రిట్ను జారీ చేయడానికి వీలవుతుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ప్రొహిబిషన్ రిట్ను అనేవి జారీ చేయదు. ఏదో న్యాయ వ్యవహారాల విషయంలో మాత్రమే ఏదైనా అంటే క్రింది న్యాయస్థానాలు వాటికి లేని పరిధిని అవి కల్పించుకుని ఎక్కువ పని చేస్తున్నాయి అనుకోండి, వెంటనే హైకోర్టులో ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు మీ పరిధిలో అది లేదు కాబట్టి మీరు ఇలాంటి న్యాయ విచారణ మీరు చేయకండి, వెంటనే మాకు పంపించేయండి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సర్ష్యూరరీ అంటే నిశ్చయించుకొనుట అంటే యోగ్యత నిర్ణయించుకొనుట. తాము జారీ చేసే ఉత్తర్వులు చట్టసమ్మతంగా చెల్లుబడి అయ్యేవిగా ఉన్నాయో లేవో పరిశీలించి నిర్ణయించాల్సిందిగా ఏదైనా దిగువ కోర్టు ఎగువ కోర్టుకు జారీ చేసే ఉత్తర్వే సర్ష్యూరరీ. అంటే ఏదైనా ఒక వర్క్ ఉంది, ఈ పని మేము చేయొచ్చా చేయకూడదా, మా పరిధిలో ఉందా లేదా మాకు చెప్పండి అని చెప్పి పై కోర్టుకి కింద ఉన్నటువంటి కోర్టులు సర్ష్యూరరీ రిట్ని పంపిస్తాయి. అంటే మా పని ఉందో లేదో ఒకసారి మాకు చెప్పండి, మాకు తెలియట్లేదు, ఇది మేము చేయొచ్చా చేయకూడదా అని చెప్పి క్రింది న్యాయస్థానాలు పై న్యాయస్థానాల్ని అడగడం అనమాట. సో ఈ విధంగా సర్ష్యూరరీ. తర్వాత కోవరెంటో అంటే మీ అధికారం ఏమిటో చెప్పండి, ప్రభుత్వం ఏ పదవిలో ఉన్న వ్యక్తిపై అయినా సరే ఇది జారీ చేయవచ్చు. అంటే ప్రభుత్వ అధికారుల మీద ఈ రిట్ అనేది జారీ చేయవచ్చు. ఒక పదవిని లేదా అధికారాన్ని డిమాండ్ చేసేటప్పుడు అతనికి అటువంటి హక్కు అర్హతలు ఉన్నాయో లేవో మీరు చెప్పండి. మీ యొక్క హక్కు లేకపోతే కోవరెంటో రిట్ని జారీ చేయడం ద్వారా అతని అధికారాన్ని చలాయించకుండా చేస్తుంది. ఒక వ్యక్తికి అర్హత లేకపోయినా అలాంటి ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, అధికారాన్ని చలాయిస్తున్నాడు అనుకోండి, అసలు నీకున్న అర్హత ఏంటి, నువ్వు అధికారాన్ని చలాయించవచ్చా లేదా అని చెప్పి మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి కోవరెంటో రిట్ని జారీ చేస్తుంది. అతనికి అధికారం లేవనుకోండి, వెంటనే అతను తొలగించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఎప్పుడు చేస్తారు అంటే ఎన్నికల సంబంధ వివాదాల్లో చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి పోటీ చేయడానికి ఉన్నప్పుడు అతనికి పోటీ చేసే అర్హత ఉందా లేదా అని చెప్పి రిట్ అనేది జారీ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంజెక్షన్ ఏంటంటే ప్రజా హక్కులకు భంగం కలగని రీతిలో ఒక పనిని చేయమని ఇలా చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వే ఇంజెక్షన్. అంటే మీరు ఏదైనా ఒక పని చేయండి లేదంటే ఆ పని ఆపేయండి, మీరు ఎలా చేయాలి, ప్రజా హక్కులకు భంగం కలిగించిన విధంగా మీరు ఈ పని చేయండి
లేదంటే ప్రజా హక్కులకు భంగం కలిగించే విధంగా మీరు ఈ పనిని చేయొద్దు, ఆపేయండి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక రిట్ని జారీ చేస్తుంది. అదే ఇంజెక్షన్. సో ఈ విధంగా సుప్రీంకోర్టు ఏంటంటే ఈ రిట్స్ ద్వారా పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడడం అనేది జరుగుతుంది. ఈ ప్రాథమిక హక్కుల సంరక్షణకు సంబంధించి రిట్లను జారీ చేస్తుంది. కానీ హైకోర్టులకు మాత్రం హక్కుల రక్షణలోనే కాక ఇతర పరిపాలనా సంబంధ వ్యవహారాల్లో కూడా ఈ రిట్ని జారీ చేసే అధికారం అనేది ఉంటుంది. మిగిలిన న్యాయస్థానాలకు వీటిని జారీ చేసే అధికారం ఉండదు. ఈ రిట్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు, హైకోర్టు మాత్రమే జారీ చేస్తాయి తప్ప ఇతర కింది న్యాయస్థానాలకు ఎటువంటి అధికారము కూడా లేదు. సో ఇది మనకు సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏ రకమైన చర్యల ద్వారా కాపాడుతుందనే అంశం అయితే ఇది. సో ఇది మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ రిట్స్ ద్వారా రక్షణ అనేది కల్పిస్తుంది. థ్యాంక్ యూ.